ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు? ఫ్లైట్ టైం అయిపోయింది. ఏం ప్లానింగ్? నీ క్లారిటీకి, నీ విజన్ కి, నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. డాడీ వెళ్ళలేదు నువ్వు కదా. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. రండమ్మా కూర్చోటి. ఏమైందండి, ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? షూట్ ఆఫ్రికా నుంచి బ్యాంకాక్ మారిపోయిందిరా. డాడీ బ్యాంకాక్ వెళ్ళరు కదా. ఓ డాడీ బ్యాంకాక్ ప్లానా? వెరీ నైస్ డాడీ, హై ఫైవ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదే డాడీ బ్యాంకాక్ ప్లాన్ అంటే. బా డాడీ ఏం ప్లాన్ వేసాడు డాడీ, కానీ మళ్ళీ దొరికిపోయావా? ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. డాడీ నీకు బ్యాంకాక్ జాతకంలో రాసలేదు, వదిలే. ఇంకా ఉంది, నన్ను తీసుకెళ్తే ఉంటది. పట్టుకెళ్ళచ్చు కదా. అయితే ₹1,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. డాడీ ఒకసారి జేసీ గారు చూపించచ్చు కదా ఒకసారి, అంటే వెళ్ళట్లే కదా బ్యాంకాక్, ఏమైనా ఇస్తారని మంత్రాజని చెప్పడానికి. నవ్వుకోండి, నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. మమ్మీ నువ్వేంటి మమ్మీ బ్యాంకాక్ అనేసరికి ఇలా పట్టేస్తావు డాడీని. నా యాంటీనా రేజ్ అయిపోతుందిరా. నీకు ట్రిక్స్ చెప్తాను. ఇట్స్ ఓకే, ఐ కీప్ ట్రైయింగ్ డాడీ. కమ్ ఆన్, శభాష్. బై డాడీ, వెరీ నైస్. శరత్, ఆఫీస్లో నీ సెలబ్రేషన్స్ నీ ప్లాన్ అయితే వాళ్ళు నిజంగా అనుకుంటున్నారా? పాపం తెలియదులే వాళ్ళకి. నీ ఫీలింగ్ ఏంటంటే నీ గేమ్లో వాళ్ళందరూ ప్లేయర్స్ అని, కానీ మీ అందరికీ తెలియదు ఏంటి, మీరందరు నా గేమ్లో ప్లేయర్స్ అని. ఎండాకాలం జాకెట్ వేసుకు రెడీ అయిపోయావు. వెళ్ళు బట్టలు మార్చు, చెమటలు పట్టేస్తుంది. ఓహ్ అందుక కన్నాలు ఉన్న జాకెట్ వేసుకున్నావు, చల్లగా ఉంటుందని. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. నేను చేసిన దానికి సారీ. టికెట్స్ కొనేసాను బ్యాంకాక్. వెళ్ళడానికి ఎలాగో వెళ్ళిపోయారు కదా నీ ఫ్రెండ్స్, జాయిన్ అయిపోవాలి తోటి. సడన్ గా నేను చేసిన దానికి గిల్టీ ఫీల్ అవుతున్నాను. చదువుతుంది సారీ. రాత్రి నీకు నీకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా చదువు, నేను అర్థం చేసుకోలేకపోయాను. రాత్రి అస్సలు ఇద్దరు పట్టలేదు నాకు. ఏదో తేడాగా ఉందేంటి? రియలీ సారీ ఫర్ యస్టర్డే. షూర్. యా బ్యాంకాక్ వెళ్ళమంటున్నావా? టికెట్లు కొనేసాను, నీ ఈమెయిల్కి వస్తుంది టికెట్. ప్యాకింగ్ కూడా చేసేసాను. పెద్దగా చేయక్కలేదు, నువ్వు చేసుకున్నావు కదా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? షూటింగ్ వెళ్ళట్లేదు, బ్యాంకాక్ ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను. అర్థమైంది, మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు కదా, జాయిన్ అయిపోవాలి. ఒక్కరోజే కదా లేటు. నిజమేనా ఇది? యా. రేపు మళ్ళీ ప్రాంక్ ప్లాన్ చేస్తున్నావా? సాయంత్రం ఫ్లైట్, ఇప్పుడు ఎక్కడ ఉంటది? నీకెందుకు డిలే చేస్తాను శరత్, అందుకే వయా బెంగళూరు తీసుకున్నాను. బయలుదేరు మరి, లేట్ అవుతున్నది. ఆర్ యు సీరియస్ అబౌట్ దిస్? ఎందుకు జోక్ చేస్తాను నేను? ఆర్ యు షూర్? ఆర్ యు షూర్? ఆర్ యు షూర్? yes I'm very sure. ఇషా, ఆర్ యు షూర్? ఆర్ యు షూర్? I'm very sure. ఏంటి ఇంకో కాలం మళ్ళీ? ఏ టైం అవుతుంది. జిమ్కి వెళ్ళట్లేదా? పొద్దున వెళ్ళిపోతావు కదా జిమ్కి, రన్నింగ్కి, అన్నిటికీ. సినిమాలో ఆఫర్లు వస్తేనే జిమ్కి వెళ్తారా? లేకపోతే మెయింటైన్ చేయక్కర్లేదా? అడుగుతున్నా. వెళ్తానులే. ఎప్పుడు మరి రాజమౌళి గారు మళ్ళీ ఫోన్ చేస్తాను. సో సారీ, రాజమౌళి గారు అయిపోయాను కదా, సుకుమార్ గారు, ప్రశాంత్ నీలో చేస్తే వెళ్తారా? యశ్ని
ఎక్కడున్నారా? రారా బాబు నువ్వు. అడిగి కాళ్ళు లాగాలి కదరా, హైట్ సాగదు కదా. నేను నీకేం అపకారం చేశాను రా? పర్లేదు లేరా. టిఫిన్ ఉప్మానా? ఉప్మా కదా మీ ఫేవరెట్. ఆఫీస్ లో మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, తయారవ్వ వెళ్ళి కలు ఒకసారి వాళ్ళని. వాళ్ళ శ్వాస వాళ్ళ ఆశ అంతా నువ్వే అంట. నీకు ఆఫీస్కి వెళ్ళలేదేంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఈరోజు. ఇదెందుకు? పని ఎక్కువ ఉంది ఈరోజు, కొంచెం ఆఫీస్కి వెళ్తే పని అవ్వదు నాకు. ఆఫీస్కి వెళ్తే పని అవ్వదా? వాళ్ళు వీళ్ళు వస్తారు, మీటింగ్లు అవి ఇవి, పని డిస్టర్బ్ అవుతుంది. మరి ఇంత పని ఉంచుకొని బ్యాంకాక్ ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు? ఓహో, పటాయా వెళ్ళి బీచ్ లో కూర్చొని చేసుకునేవాడివా? ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంటికన్నా. నిషా ఇది ఆపువా? అడుగుతున్నాను, క్లారిటీ తెచ్చుకుంటున్నాను అంతే. ఇంట్లో ఉండమన్నా ఎప్పుడు ఉన్నావు కనుక. ఇప్పుడు ఉన్నాను కదా. ఓహో, నువ్వు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అడుగుతారు ఎందుకు ఉండిపోయారని, వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోవాలి కదా. నేను మరీ అంత పిస్తాలా కనిపిస్తున్నానా? ఏంటి నాకేం భయం ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి? పాపం వాళ్ళు ఎంత ఎక్సైట్ అయ్యారు శరత్ నీకోసం. నువ్వు వెళ్ళలేదని తెలిస్తే ఎంత అప్సెట్ అవుతారు. బాబు ఆఫీస్ ఆవిడ బాబు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నిన్ను మహేష్ బాబుని ఒక ఫ్రెండ్ చూస్తే పోల్చలేడట. ఫస్ట్ వాళ్ళు రెండు వేయాలి. చెప్పారు అందరికి అందరూ. మాట్లాడు. హలో, ఏంటో ఆలోచిస్తున్నావు? నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? బ్యాంకాక్ గురించి మాట్లాడితే పేరు పిసుకొస్తాను. నాకు కావాల్సిన వెళ్తాను. ఏం పిక్కుంటా పిక్క. శరత్, ఏంటి ఏ ఆలోచనలో ఉండిపోయావు నువ్వు? ఆఫీస్కి వెళ్ళిపోతా. సడన్గా ఏమైపోయింది? ఈ టార్చర్ కంటే ఆ టార్చర్ పర్లేదు నాకు. వాళ్ళు భరిస్తాను, నిన్ను భరించలేకపోతున్నాను. షూట్కి వెళ్తా అన్నారు కదా సార్. ఎయిట్ వస్తారు ఆఫీస్కి సార్. వెళ్దామా? వెళ్దాం పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఆఫీస్కి వచ్చారు? ఈరోజు ప్రాజెక్ట్ లాస్ట్ డేటా స్కోరింగ్ది. ఎంతవరకు వచ్చింది అది? ఆల్మోస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోతుందా? అయిపోతుందా? అయిపోతుంది సార్. మధ్యాహ్న కాలం ఎలాగైనా అది టెస్టింగ్ పంపించాలి. మీరు ఏం చేస్తారో తెలియదు నాకు. అది ఓకే ఓకే, సార్. అసలు ఇంకా నో ఎక్స్క్యూజెస్. తర్వాత వచ్చి సార్ అది పని చేయలేదు, ఇది పని చేయలేదు, వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు, నాకు పట్టించుకొని చెప్తున్నాను నేను. ఈరోజు ఎలాగైనా అవ్వాలి అది. ఓకే ఓకే సార్, వెళ్తానన్నారు సార్. ఫస్ట్ పని చూడండి వెళ్ళి. రా. A few moments later. ఏంటి మళ్ళీ వచ్చారు? సార్ ప్రాజెక్ట్ టైంకి ముందే అయిపోయింది సార్. పంపించారు టెస్టింగ్కి? అయిపోయింది సార్. సరే, అయాన్షాల్ వెబ్సైట్స్ మొత్తం అప్డేట్ చేయాలి, ఆ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేయాలి. అంతవరకు వచ్చింది సార్. అది మా ప్రాజెక్ట్ కాదు సార్. మీ ప్రాజెక్ట్ కాకపోతే చేయరా ఏంటి మీరు? అంటే అది ఆల్రెడీ వేరే టీం వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు సార్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఖాళీయే కదా మీరు? అదే సార్, ఈరోజు మధ్యాహ్నం ఎలాగైనా అది కూడా కంప్లీట్ చేస్తాం సార్. సరే సరే ఓకే. అది షూటింగ్కి వెళ్ళిపోతున్నా అన్నారు కదా, ఆఫీస్కి వచ్చారు ఏంటి సార్? టికెట్స్ బుక్ అవ్వలేదా సార్? టికెట్స్ బుక్ అవ్వలేదా? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నా? చంపేస్తాను. ఏ షూటింగ్? వారణాసి. ఓ, ఈ సినిమా మహేష్ బాబు సినిమా గురించి అడుగుతున్నారా? అది క్లియర్ గా చెప్పవచ్చు కదా మీరు. వారణాసి అంటారు, షూటింగ్ అంటారు, ఏంటి? యా, కొంచెం టర్మ్స్ నాకు వాళ్ళకి కుదరలేదు సార్. రాజమౌళి సినిమాకి టర్మ్స్ ఏంటి సార్? ఏం పెట్టారు సార్ టర్మ్స్ మీరు? ఎవరు టర్మ్స్ వాళ్ళకి ఉంటాయి కదా. ఎవరు అమ్మాయి? మన కమల్ హాసన్ గారి కూతురు శృతి శృతి హాసన్తో ఐటమ్ సాంగ్ ఏదో చేయమన్నారు. వాళ్ళు చెప్పింది ఏదో కామెడీ ట్రాక్ కావాలన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయితో డ్యాన్స్ చేయాలి, ఐటమ్ సాంగ్ చేయాలి. మీరు అంటే నేను అవ్వదండి, మీకు తెలుసు కదా నేను మేడం తప్ప ఇంకెవరితో చేయనని. శృతి హాసన్ ఐటమ్ సాంగ్ అయితే ఏంటి? సో వాట్? నేను మేడంతోనే చెయ్యాలి, అది పెట్టాను కండిషన్ నేను. ప్లస్ ఇంకోటి ఐటమ్ సాంగ్స్ అలాంటివి చెయ్యం మేము అని చెప్పాను. సర్లే ఓకే అనుకున్నా. నేను రాత్రి రాజమౌళి గారు, నేను, మహేష్ బాబు స్టోరీ డిస్కషన్లో కూర్చున్నాం. అంటే కాల్లో, జూమ్ కాల్లో కూర్చొని ఉన్నాం. వాళ్ళు ఏవో చెప్పారు, నేనేవో చెప్పాను, నేను కొంచెం చేంజెస్ చెప్పాను. వాళ్ళకి నచ్చలేదు. ఏది బాగుంటుందండి నన్ను నమ్మండి అన్నాను.
లేదు అలాగ వద్దు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకే నేను చేయనండి అని సార్. మీకు తెలుసు కదా నేను అసలు కాంప్రమైజ్ అవ్వను ఎక్కడాను. కరెక్టే సార్. కరెక్ట్ సార్, కానీ రాజమౌళి మహేష్ బాబు, శృతి హాసన్తో డ్యాన్స్ అంటే ఎలా వదిలేశారు సార్? ఏయ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పోకూడదు. అలాగే వెళ్ళిపోతాం సార్. ఈ మాటకి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళిపోయాను అంటే ఒక ఇన్స్పిరేషన్ సార్, ఒక మోటివేషన్. డిప్రెషన్. మనం దేనికి చెప్తున్నాను కదా, వీ ఆల్వేస్ హ్యావ్ దట్ సెల్ఫ్ కంట్రోల్. మన మీద మనకి కంట్రోల్. సరే వెళ్ళండి, మీరు ప్రాజెక్ట్ పని చూడండి. సార్ ఆగండి సార్. సార్ ఒక రత్నం మేడం. కరెక్టే, జాతరత్నమే. ఆయన చూసి ఎంత ఇన్స్పైర్ అవుతున్నాం తెలుసా మరి మేము. ఎంత పెద్ద ఛాన్స్ వచ్చినా ఆయన వాల్యూస్ని ఇప్పుడు మర్చిపోలేదు సార్. ఏం వాల్యూస్? వీళ్ళకి ఏం చెప్పావు శరత్? అంటే అది మేడం మహేష్ బాబుతో ఆఫర్ వదులుకున్నారు మేడం. శృతి హాసన్తో డ్యాన్స్ వదులుకున్నారు మేడం. ఓ అవునా? అవును. ఒకసారి ఆ బ్యానర్ ఉందా మొన్నటిది, అది తీసుకురండి అమ్మా. ఏం బ్యానరు? మోషన్ స్టార్ ఒక్క అడుగు బ్యానర్ మర్చిపోయావా? ఎందుకు ఇప్పుడు ఆ బ్యానర్ నీకు? అబ్బా ఫోటో తీయడం మర్చిపోయాను, ఒకసారి తీసుకురండి. తీసుకురా భాస్కర్. అలాంటి ఆనుమత్యాలు ఉంచుకోవా? బాగా చేయించారు అసలు. భాస్కర్ చెప్పాను కదా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, లాస్ట్ డేట్. ప్లీజ్ అది ముయ్యండి. ఏం సార్? ఆల్ ఇండియా శరత్ ఫ్యాన్స్ అసోసియేషన్. భాస్కర్ ఇలాంటివి 4 కొట్టించు, ఓకేనా? ఎక్కడెక్కడ స్టాప్లు ఉన్నాయో అక్కడన్నీ చలివేంద్రం, మజ్జిగ అన్నీ, ఓకేనా? అయ్యి ఏది పడుతుంది, ఎవరు ఏది అడుగుతుంది. దేనికే ఇవన్నీ? నువ్వు దేనికోసం? సార్ ఫ్యాన్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా శరత్ సార్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇవన్నీ కాదు, చాలామంది హస్బెండ్స్ బ్యాంకాక్ వెళ్ళలేకపోతున్నారు కదా, వాళ్ళందరినీ తీసుకెళ్ళి బ్యాంకాక్ చూపించండి, అప్పుడు సార్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు కూడా షూట్ ఎందుకు మానేసుకున్నారు అనుకున్నావు? సౌత్ ఆఫ్రికాలో కాదు షూటు, బ్యాంకాక్లో అని చెప్పి మానేశారు, నాకు ఇష్టం లేదని చెప్పి. అంతే కదా సార్, చెప్పవేమి? సార్ మీరు ఇంకా ఎదిగిపోయారు సార్ ఈ మాటతో. ఏరా సార్ రాముడికి ఒకటే బాణం, శరత్ సార్కి నిజం ఆడమంటేనే ప్రాణం సార్. భాస్కర్ కొన్ని పోస్టర్లో మ్యామ్ ఫోటోలు కూడా యాడ్ చేయి. నాదెందుకు, పర్లేదు సర్వే. ఆర్టీసీ బస్సుల మీద కూడా పెడతారు. ఆటోలు, రిక్షాలు. ఎందుకు? నువ్వు బట్టలు కొట్టించి చూసుకోండి, మోషన్ స్టార్ అని చెప్పి అందరూ బట్టలు వేసుకొని తిరగండి రోడ్ల మీద. ఇంకా ఎక్కడైనా ఇంకా సులభ కాంప్లెక్స్లు అక్కడ కూడా పెట్టియండి సార్. అక్కడైతే ఎలాగో మోషన్స్ అనుకుంటారు కదా, పనికొస్తుంది. బాగోదేమో సార్. అక్కడ కాదు సార్. మీరేం మాట్లాడుతుంది బాగుంది అనుకుంటున్నారా? సార్ అయిపోయింది, దట్ చాప్టర్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేదో హాలీవుడ్, బాలీవుడ్ ఏ ప్రాజెక్ట్ చేస్తాం, అప్పుడు మళ్ళీ ఇవన్నీ వాడుతుర్లేండి. వెళ్ళండి మీరు లోపలికి. సార్ ఎక్కడ తగ్గట్లేదమ్మా, ఇంకో స్కెచ్ రెడీ చేస్తున్నారు. తగ్గకూడదు మేడం, అది స్కెచ్ కాదు మేడం, స్టోరీ. ఆ స్టోరీలు అతని దగ్గర చాలా ఉన్నాయి, మీరు ఒకరోజు కూర్చోండి, పని మానేసి కూర్చుంటే చాలా చెప్తారు. ఓహో అందుకే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు. హ్యాపీ కదా? నేనా? చూసావా శరత్, ఒక అబద్ధం ఆడినందుకు ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తున్నదో. ఇప్పుడేంటి నాకు నీతి వాక్యాలు చెప్తావా? నేను చెప్తే నువ్వు వినే టైపా కాదు కదా. ఎందుకైతే నాకు చెప్తున్నావు? ట్రై చేస్తావు మా సైడ్ నుంచి. ట్రై చేసినట్టు లేదు, హెరాస్ చేసినట్టు ఉంది ఇక్కడ. నువ్వు కొని తెచ్చుకున్నావు హెరాస్మెంట్. ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఊరికే సోషోకోలో పని ఉంది వచ్చాను నేను. అక్కడ పని చూసుకో, ఇక్కడ ఎందుకు? మాకు ఊరికే నువ్వు ఏం చేస్తావు వచ్చాను. చూసావు కదా, వెళ్ళు. బాగుంది, ఎంజాయ్ చేసావు కదా ఎంటర్టైన్మెంట్. నైస్. పట్టుకెళ్ళిపో బ్యానర్, ఇంట్లో పెట్టి తీసుకెళ్ళి. అబ్బా ఎంత మంచి ఐడియా ఇచ్చావు శరత్. అక్కడ ఎదురుగా పెడతా, మంచి టేబుల్ ఉంది తీసేసి ఇది పెడతా, చాలామంది అప్పుడు అడుగుతారు కూడా. పెట్టు చూద్దాం. ఏంటి నిషా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం చేశాను నేను? కొట్టించాను కదా. ఒక లిమిట్ ఉంటుంది. చూస్తున్నాను, ఓకే ఏదో చేశాను అయిపోయింది, ఇంకేంటి ఎన్నాళ్ళు పీక్దాం అనుకుంటున్నావు దాన్ని కూర్చొని? నువ్వు చేసిన చిన్న తప్పు కాదు కదా శరత్. ఏంటి చిన్న తప్పు కాదు? ఏం చేశాను? మర్డర్లు చేశాను, మానబంధాలు చేస్తాను, ఏం చేశాను?
దానికన్నా వర్స్ ఇది. ఏదో మాట్లాడిక నోటికొచ్చింది. నేను మాట్లాడితేనే మాట్లాడినట్టు. నువ్వు వెళ్ళనికే కదా ఈ బాధలన్నీ పడుతున్నాను. నువ్వు పంపిస్తే ఎందుకు ఈ ప్రాబ్లం నాకు? కామ్గా చెప్పి వెళ్ళొచ్చు కదా. ఇలా ఒళ్ళు కబుర్లు ఆడక, కామ్గా చెప్పేళ్ళు, పక్కింట్లో చెప్పేళ్ళు. పక్కింట్లో చెప్పేందుకు వెళ్తావు? పంపించేస్తా కామ్గా చెప్పి వెళ్తే. నువ్వు సరిగ్గా చెప్తే ఎందుకు ఎవరు పంపించారు సరే అందరూ పంపిస్తారు. ప్రతిసారి ఏదో స్కెచ్ చేయడం, ప్రతిసారి ఏదో స్ట్రాటజిక్ ప్లే చేయడం. నీకైనా బోర్ కొట్టాలి, నాకైనా విసుగు రావాలి. నీకు విసుగు రావట్లేదు కదా? నీకు బోర్ కొట్టట్లేదు కదా? నీకు బోర్ కొట్టట్లేదు. పంపించావు కదా? నీకు చెప్పారు వెళ్దాం, మన ఇద్దరం కలిసి వెళ్దాం. నీకు ప్రాబ్లం ఏంటి? నిషా మాకు కొన్ని సరదాలు ఉంటాయి నిషా, అర్థం చేసుకో. పట్టుకుని పీకిసుకోక అలాగా. ఎవడ ప్లాన్ చేసాడు మొత్తం? ఇదంతా నీది స్కెచ్. నాదా? మరి ఎవరు బ్యాంకాక్ స్కెచ్ నేను గీసాను, నువ్వు గీసుకున్నావా? ప్రాంక్ ఎందుకు ప్లే చేసావు? నీ చెప్పు, ప్రాంక్ ఎందుకు ప్లే చేసావు? అంటే నన్ను పెళ్లి పప్పని చేద్దాం అనుకున్నావు. ఎందుకు 50,000 తీసుకున్నావు? నా ఖర్చులకి. నువ్వు నీ వీక్ పాయింట్ చూస్తే నేను అడిగాను. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. మీరు భర్తల యొక్క వీక్ పాయింట్స్ పట్టుకొని పిసికేస్తారే. నిన్న రాత్రి నుంచి నువ్వేం చేస్తావు తెలుసా నీకు? నువ్వు లాస్ట్ 1 వీక్ నుంచి నువ్వేం చేస్తావు నీకు ఐడియా ఉందా? నేను బాగానే ఉన్నాను. జిమ్కి వెళ్ళావు. జిమ్కి వెళ్తే నీకేం ప్రాబ్లం? కాళ్ళు లాగించుకున్నావు, ఏంటేంటో చేసావు. నిషా తెలియకో తెలుసో కోరుండో తప్పు చేసాం, దొరికిపోయాను, అయిపోయింది. అక్కడికి దాన్ని వదిలేయాలి. దాన్నే పట్టుకొని పీకుతాను, ఇంకా రోజు హెరాస్ చేస్తాను అంటే అప్పుడే మొగుళ్ళు సైకోల్ కింద తయారవుతారు. మీరు ఆ పరిస్థితి తీసుకెళ్ళకండి. పిల్లిని రూమ్లో పెట్టి కొడితే పులి అయిపోద్ది అంటారు కదా, మీరు అలా తయారు చేస్తారు మమ్మల్ని. నువ్వు కూడా అమెరికా వాళ్ళ టైపే. రమ్మని కవ్విస్తారు, ఇప్పటి నుంచి పొమ్మని బెదిరిస్తున్నారు. ఊరికేంచి ప్లాన్లు వేసి నాకు ఉసుగొలిపావు. తీరా నేను దాంట్లో దూరిన తర్వాత పట్టుకుని లాగేస్తున్నావు వెనక్కి, రోజు వేసుకుంటున్నావు. నేను వెళ్ళిపోలేను అనుకుంటున్నావా? నిజంగా చెప్పు. మొగుడు తెగిస్తే ఏదైనా చేయగలడు తెలుసు కదా. ఏదో చిన్న చిన్న సరదాలు ఉంటాయి ఇంట్లో, మీకు చెప్తే బాధపడతారని చెప్పి చెప్పుకుంటూ చేద్దాం అనుకుంటాం. అంతేగా నేను తప్పు చేసేస్తున్నావు అని అర్థం కాదు అక్కడ. తీసుకెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి? చూసావా, నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు. నిషా, మాకు కూడా మా ఫ్రెండ్స్ వెళ్ళాలని ఉంటుంది. పెళ్ళికి ముందు ఎలాగైతే తిరిగే వాళ్ళమో మాకు వాళ్ళు తిరగాలని ఉంటుంది. కొంచెం ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి. ఏమైపోయింది? మీరుంటే ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటాం, మీరు లేకపోతే ఇంకోలాగా ఉంటాం. అంతేగాని మీరు లేకుండా వెళ్ళిపోతున్నావు అంటే అక్కడే తప్పు చేస్తున్నావు అర్థం కాదు. నేను తప్పు చేస్తాను అనలేదు. మరి ఇంకేంటి అయితే? నాకు రావాలని సరదా. మనం వేరేగా వెళ్దాం. సర్లే శరత్, ఆపు ఇంకా. సారీ, ఇక్కడితో ఆపేద్దాం. ఫ్రెండ్స్ ప్లీజ్, ఫ్రెండ్స్. నీకు సిగ్గులేదే? గుట్టే ఏదో ఫన్కి చేశారు అంతే కదా. ఫన్ కాదు నిషా, నీకు అర్థం అవ్వట్లేదు. పొద్దున్నుంచి నేను అగ్నిపర్వతంలో ఇలాగ అయిపోతున్నాను. ఇప్పుడు బర్స్ట్ అయిపోతానో తెలీదు. అయిపోయావు బర్స్ట్? కూర్చోబెట్టి లేదు, చాలా మంచిగా మాట్లాడుతున్నాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడి నుంచి నో మోర్. నా 50,000 ఇచ్చి వచ్చి రాలేదు కదా. 50,000 ఇస్తేనే ఫ్రెండ్స్. ఏం చెప్పు? 50,000 ఇస్తేనే. 20,000 ఖర్చు అయిపోయింది, 30,000 ఇచ్చేస్తానే. బ్యానర్ కాల్చి. నువ్వే కాల్చు, నేను నీ ఫోటో ఉంది అందులో, నేనే కాల్చను. నీ ఫ్యామిలీ తినండి, నాకెందుకు? మహేష్ బాబు ఫ్యాన్ కదా. అంటే నువ్వు ఇలియానావి? ఎవరు ఇలియానా? డాడీ మళ్ళీ మొదలు పెడతారు మీరు. మైకు తెలుసో తెలీదురా. మహేష్ బాబు ఉంటారు తెల్లగా, మా తెరుస్తారు ఉంటారు. ఇది ఒకటే డైలాగ్ రిమైనింగ్. నెక్స్ట్ కోరస్. ముందు వెనక గొయ్యా, శరత్ సార్ గుయ్యా. కుయ్యా కాదే, కొయ్యా. కొయ్యా. ఏప్రిల్ అయిపోయింది. ఏప్రిల్ అయిపోయింది. అప్పుడు ఎప్పటిలాగా అయిపోద్దా? ఏదో చెప్తాడు. క్యూఏ మేడం. క్యూఏకి కేఏ అన్నాడు మేడం. కేఏ అనలేదు. కే ప్రాజెక్ట్? వారణాసి. సార్ ఏంటి సార్ చెప్పండి సార్, మా అమ్మాయి సీరియస్ అయిపోతున్నారు. ఏం చెప్పాలి? సరే సార్, ఓకే కదా మనకి? కిందన అరే నీ పక్కన నీ ఫోటో వేయించుకో. వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే నోటికేదో వస్తుంది మాట్లాడుతున్నాడు. నువ్వు సీనియర్ అయ్యావు లేదా? సార్ అంటే అయ్యో సీనియర్ ఇంకా నవ్వుతావు ఎందుకు? ఫ్లోలో వచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేయాలి.
డాడీ బ్యాంకాక్ ప్లానా సూపర్ డాడీ డాప్ మీ అది కాదు హై ఫైవ్ అలాగే బాగుంటుంది డాడీ. బాగుంది యాక్చువల్లీ. కాదు నైస్ డాడీ హై ఫైవ్. రే నువ్వు నన్ను మొత్తం బ్లాక్ చేసి నా మొహం ఏమీ రాదు అక్కడ.